నమస్కారం మిత్రులారా. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. మనసును జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, గొప్ప తెలివి కలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీరామచంద్రునికి దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను. ఆ హనుమంతుల వారి అందించినటువంటి జ్ఞానాన్ని మనకి పుస్తకం రాసిన రచయిత పేరు తెలియకుండా మనం ఈ పుస్తకము తెలుసుకుంటూ వస్తున్నాం. శూన్య అనే పేరుతో రచయిత ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ హనుమంతుల వారి యొక్క లైట్ మనందరి మీద పడుతూ మనందరికీ జ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకంలోని మరికొద్ది భాగాన్ని ఈరోజు తెలుసుకుందాం మిత్రులారా. మాతంగులు అనే శ్రీలంకలోని ఒక గిరిజనులు వారికి హనుమంతుల వారి ప్రతి 41 సంవత్సరాలకి ఒకసారి వచ్చి జ్ఞానం ఇవ్వటం జరుగుతుందని అలాగే మనం సుచేత విచేతలు చిత్త అనే వ్యక్తి ద్వారా ఒక కథలో కొంత జ్ఞానాన్ని అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. ఆ భాగంలో మనకు తెలిసింది ఏంటంటే గత జన్మ యొక్క తాలూకా అవి ఇప్పుడు మానవ జన్మ వచ్చిన తర్వాత అంటే మరు జన్మలో మనం ఇక్కడ వాటిని అమలుపరుచుకుంటూ మనం ముందుకి ఆ జ్ఞానాన్ని అవి నేర్చుకోవడానికే భూమి మీదకి వస్తామని అవి తెచ్చుకుంది కూడా మనమేనని ఆ చిత్త సుచేత విచేతల ద్వారా ఆ కథలో మనకు తెలిసింది. ఇప్పుడు ఆ గూడెం పెద్దయినటువంటి బాబా హనుమంతుల వారు వచ్చిన తర్వాత ఇంకా నా బాధ్యత అయిపోయింది, నెక్స్ట్ నాయకుడికి అప్పగించాలి అని అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ వారి యొక్క ఎంపిక అయిపోయింది. వారి యొక్క గ్రామ పెద్ద ఎవరైతే నెక్స్ట్ వస్తారో వారి యొక్క ఎంపిక అయిపోయింది. అతని పేరే ఊర్వ. వారు ఎలా ఎంపిక చేస్తారు, గ్రామ పెద్దగా ఎలా ముందే నిర్ణయిస్తారు అని అంటే కొన్ని సంకేతాల ద్వారా చిహ్నాల ద్వారా అంటే వారికి వచ్చిన కొన్నిటి ద్వారా వారిని ఎంపిక చేస్తారని చెప్పడం జరిగింది ఈ కథలో ముందు భాగంలో. అలాగే ఈ ఊర్వ అనే అతన్ని ఎలా ఎంపిక చేశారు అంటే అతని కళల ద్వారా అతనికి వచ్చిన పేడకళల ద్వారా అతన్ని ఆ గ్రామ పెద్దగా ఎన్నుకోబడ్డారు అని చెప్పడం జరిగింది. సో ఆ కళ మనం ఇప్పుడు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. కొంత భాగం నిన్న అయింది, మిగతా భాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఊర్వ తన నిద్రలో వచ్చిన ఒక కళ గురించి చెప్తూ అతను ఒక సముద్రపు ఒడ్డున ఉండటము, ఎవరో ఒక బాలిక అతనికి హెల్ప్ చేస్తారని సముద్రంలోంచి కనపడటము, ఆవిడ చెయ్యి అందించినప్పుడు అతన్ని ఆ అమ్మాయి నీళ్ళలోకి లాగేయటము, నీళ్ళలో జారిపోవడం మూలంగా అతను కూడా జలకన్య ఎలా అయిపోయిందో తను కూడా తన బాడీలో సగం పైనుంచి భాగం వరకు శరీరము, కింది భాగం అంతా చేపలాగా తను కూడా మారిపోవటము, తర్వాత తీసుకువెళ్ళి ఇతన్ని వారి యొక్క జలకన్య యొక్క రాజ్యంలోని రాణికి ఇదిగో నేను సమర్పిస్తున్నటువంటి నా వారసత్వంగా నేను ఇతన్ని అందిస్తున్నానని చెప్పటము, నన్ను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మోసం చేశావు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని చెప్పి ఇతను గట్టిగా ఆ జలకన్యని గట్టిగా అడుగుతూ అరవటము. ఆ తర్వాత ఆ ఊర్వాకి ఆ రాజ్యంలో ఒక మంచి రూమ్ అంటే అన్ని రకాలైన సౌకర్యాలతో కలిగినటువంటి జీవితం అక్కడ ఉండటంతో నెమ్మదిగా తన గత జీవితాన్ని తన బయటికి వెళ్ళిపోవాలి. తన గుడిస, తన కుటుంబం, తన బంధువులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ గుర్తుకు రావడం తగ్గిపోతూ నెమ్మదిగా అక్కడ ప్రదేశానికి అలవాటు పడిపోయి వారితో జీవిస్తూ వారిలో ఒకడిగా మారిపోయాడు. ఇది నిన్నటి వరకు జరిగింది. అయితే ఆ మోసగత్తని అంటావా అని మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి ఎందుకు నా మీద అరిచింది అనుకుంటే తర్వాత జలకన్య వెనక్కి వచ్చి నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు నన్ను పైకి లాగుతావేమో, నేను లాగితే కనుక నేను ఇద్దరం కూడా రక్షింపబడతామేమో అనుకున్నాను, కానీ నువ్వు లాగలేకపోయావు, నువ్వు నీటిలోకి జారిపోయావు, దాంతో నాకు కూడా నేను మానవ జన్మ బయటికి వెళ్ళి నేను జీవించడానికి లేకుండా పోయింది, అంతేగాని నన్ను మోసం చేయటం కాదు అని ఆ జలకన్య చెప్పడం జరిగింది. సో ఈరోజు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం మిత్రులారా. ఊర్వాకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు జలకన్య వివరించింది, ఇదేంటి ఎట్లా అంటుంది ఈవిడ, నన్ను రక్షించాలనుకొని నన్ను లాగేసింది కిందకి, నేను కోపడుతుంటే ఆవిడ నన్ను కోపడుతుంది ఏంటా అంటే అప్పుడు చెప్తుంది జలకన్య ఏంటంటే నీ వల్ల నాకు వచ్చిన ఒక్కగానొక్క అవకాశం నీ వల్లే చేజారింది, కనీసం నన్ను ఆ నీటిలో నుంచి బయటికి లాగలేవా, నాకు ఆ మాత్రం విముక్తి కూడా కలిగించలేవా, నువ్వు నీటిలో పడిపోయి నన్ను నిందిస్తావా, నేను అబద్ధాలు కోరి నిన్ను మోసం చేశానని చెప్తావా అని అంటుంది. అప్పుడు ఊర్వ వెంటనే అడుగుతాడేమని, నేను మళ్ళీ మనిషిగా మారొచ్చా,
నాకు అవకాశం ఉందా అని. అవును, మారచ్చు అని ఆ జలకన్య చెప్తుంది. అయితే నేను వెంటనే సముద్రం ఒడ్డుకు వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూస్తాను, వాళ్ళు సహాయంతో నేను మళ్ళీ మనిషిగా మారచ్చు అంటాడు ఓర్వ. అప్పుడు ఆ జలకన్య చెప్తుంది, నువ్వు కొన్ని క్షణాల ముందే జలచరంగా మారావు అంటే నువ్వు ఈ రాజ్యంలో ఒక పసిపిల్లవాడిగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు పెద్దగా అయిన తర్వాత, అంటే నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత నీకు కూడా ఒక అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వు అది కూడా జీవితంలో అక్కడ ఉన్నప్పుడు ఒక్కసారే వస్తుంది. ఇలా ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఆశ్రయించి వారి ద్వారా నువ్వు ఈ సముద్రాన్ని వదిలి బయటికి వెళ్ళగలిగితే కనుక నువ్వు మళ్ళీ మనిషి శరీరం పొందుతావు. అదేవిధంగా నాకు ఒక అవకాశం వచ్చింది, కానీ నీ వల్లే చేజార్చిపోయింది. ఇక నేను ఎప్పటికీ మానవ దేహాన్ని పొందలేను అని ఆ జలకన్య ఎంతో బాధగా చెప్తుంది. ఈ జలకన్యలో ఉన్న ఈ ఈ ఈ రాజ్యంలో ఏంటంటే ఒక వయసు వచ్చి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వారు ఇంకా అక్కడున్న తిమింగలాలకి ఆహారంగా వెళ్ళిపోవాలన్నమాట. ఆ రాజ్యంలో సర్వ సంపదలు ఉంటాయి. ఒక్క మనిషికి కావలసిన ఆనందం కలిగించే ప్రతిదీ ఉంటుంది. కానీ ఆనందం తప్ప అంటే ఏంటి, వాళ్ళు అక్కడ ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేరు. ఆ నీటిలోనే ఉంటూ ఇంక అదే జీవితంగా బతకాలన్నమాట. అక్కడ స్వేచ్ఛ అనేది తక్కువ ఉంటుంది కదా, అది అనమాట. ఇక అక్కడ ఉండగా ఉండగా అక్కడి వారితో కలిసిపోయాడు ఓర్వ. ఇక ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఆశ కూడా లేదు అతనికి. అక్కడ ఉన్న వారితో బంధుత్వాన్ని పెంచుకున్నాడు. తాను కూడా ఆ రాజ్యంలో ఒకటిగా జీవించాడు. ఇక బయటికి వెళ్ళాలి, ఇంటిని చేరుకోవాలి, తన వారిని కలవాలి అనేటువంటి ఆలోచన కూడా రాలేదు ఓర్వాకి చాలా రోజుల వరకు. ఇప్పుడు ఆ రాజ్యంలోని సర్వ సభ్యులని అంటే సర్వ సుఖాలని అనుభవిస్తూ అక్కడే ఉండిపోవడానికి అలవాటు పడిపోయాడు ఓర్వ. ఆ జలకన్యల రాజ్యంలో ఎవ్వరూ సంతానాన్ని ఉత్పత్తి చేయలేరు, అంటే ఎవరు కూడా సంతానాన్ని కనలేరు. వారు కేవలం ఒక మనిషిని జలకన్యగానో లేదా జలచరంగా కూడా మార్చగలరు అంతే. ఎవరో ఒకరిని ఇలా మన ఓర్వ ఎలా అయితే ఆ నీటిలోకి జారిపోయి జలచరంగా మారాడో అలా మార్చడం జరుగుతుంది, కానీ అక్కడ పిల్లల్ని పుట్టడానికి సంతాన ఉత్పత్తి చేయలేరన్నమాట. కాబట్టి అక్కడ వారి జీవనం అలా సాగుతుంది. ఇప్పుడు ఓర్వ ఆ రాజ్యంలో ఒక భాగమైపోయాడు. తద్వారా అక్కడ ఒక వారసుడిని అందించాలి అనేది ఒక బాధ్యతగా భావించాడు ఓర్వ. అంతే కదా, ఇంతకుముందు జలకన్య కూడా అదే చేసింది కదా. అలాగే కొంతకాలం తర్వాత అది తన రాజ్యం, నేను కూడా ఒక వారసుడిని ఈ రాజ్యానికి అందించాలి అనుకున్నా. ఎలా అందిస్తారు, ఎవరైనా సహాయం కోరి వచ్చి ఉంటే వారిని ఇక్కడికి పిలిచి వారిని అట్లా జలచరంగా మారుస్తారనమాట. అక్కడ ఓర్వాకి ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఓర్వాకి వారసుని అందించడం కూడా అక్కడ తన సహజ బాధ్యత, ఆనందకరమైన విషయం. అతనికి ఎంతో ఆనందంగా ఉంది ఆ విషయం కూడా. కానీ ఒక్కటే బాధ అతనికి, అక్కడ సర్వ సంపదలు భోగాలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటి భయంకరమైనది ఏంటంటే చావు. అంటే ఏజ్ అయిపోయిన తర్వాత వృద్ధ వయసుకు వచ్చినటువంటి జలకన్యలు కానీ జలచరాలు కానీ తిమింగలాలకి ఆహారం అవ్వాలి. బ్రతికుండగానే సజీవంగా తిమింగలాల నోట్లోకి వెళ్ళాలి. ఇది పీడకలలాగా మారింది ఓర్వాకి. అమ్మో, ఎప్పటికైనా నేను ఏజ్ అయిపోతే నేను ఇక్కడ ఉంటే చావడానికి దగ్గర పడినప్పుడు, వయసు అయిపోయినప్పుడు కంపల్సరీగా నేను వెళ్ళి ఆ తిమింగలాలకి ఆహారం అవ్వాలి అనేది ఒక తనకి పెద్ద భయంకరమైన పీడకలగా మారిందనమాట. సజీవంగా తిమింగాల నోట్లోకి వెళ్ళి చనిపోవడమా, చావు ఎంత భయంకరంగా ఉంది. అదే నేను మనిషినైతే ప్రశాంతంగా చావు అన్నా కూడా ప్రశాంతమైన చావు వస్తుంది కదా, ఇలా రోజు అనుకునేవాడు ఓర్వ. ఇలా రోజులు గడవసాగాయి. ఓర్వ తన వారసుడిని రాజ్యానికి అప్పగించవలసిన సమయం వచ్చింది. తను ఎలా అయితే ఆ జలకన్య ద్వారా నీటిలోకి లాగబడ్డాడో అలా తాను కూడా ఒక వ్యక్తిని వెతుక్కోవాలి. వాళ్ళు ఎంతో దయనీయమైనటువంటి స్థితిలో ఉండాలి, వారికి సహాయం అవసరమై ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఒకరోజు ఒడ్డుకి వెళ్ళాడు ఓర్వ. ఆ సముద్రంలో ఒక నౌక ఉంది. అందులో ఒక అమ్మాయి ఎంతో బాధగా కూర్చొని సముద్రం వైపు చూస్తుంది. వెంటనే ఓర్వాకి తన టార్గెట్ దొరికింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఎలా ఆ అమ్మాయి దగ్గరికి ఎలా అంటే, నదిలో
ఆ చేపల తను కింద నుంచి చేతులు కాళ్ళు ఆడిస్తూ ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేశాడంటే తను చూసేటట్టుగా తను ప్రయత్నించాడనమాట. దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేశాడు. "నీవెందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నీకు స్నేహితులు లేరా?" అని అడిగాడు. ఆ అమ్మాయికి ఒక్కసారిగా ఇల్లు, కుటుంబం అందరూ గుర్తుకొచ్చారు. అంతే కదా, ఎవరైనా సరే వారి కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది కదా, అలా అందరూ ఒంటరిగా ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ అమ్మాయికి. ఎంతో బాధగా ఉంది. అలా ఉన్న ఆ అమ్మాయి ఓర్వాకి ఆకర్షితురాలైంది. కానీ తన విషయంలో జరిగినట్టుగా ఈ అమ్మాయికి జరగకూడదు అని అనుకున్నాడు ఓర్వ. అంటే తన విషయంలో ఏం జరిగింది? సహాయం చేస్తానని చెయ్యందించమని ఆ జలకన్య ఇతని నీటిలోకి లాగింది. అది అనమాట. అలాగా తను మోసం చేసినట్టుగా నేను మోసపోకూడదు, నేను అమ్మాయిని మోసం చేయకూడదు అనుకున్నాడు అనమాట. జలకన్య చేత మోసపోయినట్లుగా ఈ అమ్మాయిని కూడా తను మోసం చేసి తన రాజ్యానికి తీసుకువెళ్ళాలన్న ఆలోచన ఓర్వాకి లేదు. కాబట్టి ఆ నౌకను పట్టుకొని నెమ్మదిగా తోకని ఆడించడం మొదలుపెట్టాడు. ఓర్వ కొంతసేపటికి అలా చేస్తూ ఉంటే చూసరికి అక్కడ ఒక జలచరం ఉన్నది అన్న విషయం ఆ అమ్మాయికి అర్థమైపోయింది. అయినా కూడా ఓర్వతో సంభాషించడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయి కూడా ఆకర్షితురాలైందనమాట. ఆ అమ్మాయి ఎంతో బాధతో ఉంది అనే విషయం అర్థమైంది ఓర్వాకి. బాధలో ఉన్నవారు బాధని ఆకర్షిస్తారు అనే విషయం ఓర్వాకి తెలుసు. కాబట్టి ఆ అమ్మాయిని అదే బాధలో ఒంటరితనంలో ఆకర్షించాలి అని ఓర్వ అనుకుంటాడు. కాబట్టి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను ఇంటికి వెళ్ళి చాలా కాలమైంది. నేను ఎంతో ఒంటరివాడిని. నా ఇల్లు ఎక్కడుందో ఎలా వెళ్ళాలో కూడా మర్చిపోయాను. నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు ఓర్వ. వెంటనే ఆ అమ్మాయి ఒప్పుకుంది. తనని పైకి లాగటానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఓర్వ యొక్క శరీరం భయంకరంగా కొట్టుకుంటూ ఉంది. తన చేప భాగం ఏదైతే ఉందో అది ఇంకా నీటిలోకి వెళ్ళాలని అలా తన కింద భాగం ట్రై చేస్తుంది. ఆ రాజ్యానికి తాను ఒక వారసుడిని అందించాలని పరితపిస్తుంది. మనిషి శరీరంలో ఉన్నటువంటి పైభాగం ఏం చేస్తుంది? నీటిపై నుండి పైకి రావాలని, తన కుటుంబాన్ని చేరుకోవాలని పరితపిస్తుంది. అంటే తన పైన శరీరం ఏమో మానవ శరీరం, కిందదేమో జలచరం. కిందదేమో తన వారసత్వంగా ఇంకొక వారసుడిని ఆ రాజ్యానికి అందించాలి అని చెప్పేసి కింద భాగం అంతా, ఆ చేపగా ఉన్నటువంటి భాగం అంతా రెక్కలను అది ప్రయత్నిస్తుంది. అలాగే పైన ఉన్న చేతులు, తల, ఈ మానవ శరీరం ఏదైతే ఉందో సగభాగం అదేమో తన కుటుంబాన్ని చేరుకోవాలని, ఏదో విధంగా అక్కడి నుంచి పైకి రావాలని అది తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. రెండు భాగాల నుంచి, అంటే శరీరంలోని రెండు వివిధ భాగాల మధ్య తీవ్రమైన సంఘర్షణ జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ఆ అమ్మాయి ఓర్వను ఎంతగానో పైకి లాగాలని ప్రయత్నించింది. కానీ ఆ అమ్మాయి కూడా కిందకి వెళ్ళిపోవాలనే అనిపిస్తుంది. తనకి బతుకు మీద ఎలాంటి ఆశ లేదు. ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది? నీటిలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాబట్టి అంత సులభంగా ఆ అమ్మాయి కూడా నీటిలోకి జారిపోయింది. అంటే ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మన ఏదైతే మన భావాలు ఏవైతే ఉంటాయో, మన ఆలోచనలు, అదే సృష్టి అవుతుంది అనేది మనందరికీ పెద్దలు చెప్తున్నారు కదా. మన ఆలోచనలే మన సృష్టి. సో ఇక్కడ అమ్మాయికి ఏంటంటే బయట ఉండాలని లేదు. ఎందుకు, నేను ఇక్కడ, నాకు ఎవరు లేరు, అందరూ కానీ అనే బాధతో అమ్మాయికి ఆ నీటిలోకి వెళ్ళాలనిపించింది. కానీ ఓర్వాకి ఎలా ఉంది? బయటికి రావాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరి ప్రయత్నం గెలిచింది అంటే ఆ అమ్మాయి ప్రయత్నం గెలిచి ఆ అమ్మాయి నీటిలోకి జారుకుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, మంచి భావన, మంచి ఆలోచన చేయాలని మనకు మాస్టర్స్ చెప్తూ ఉంటారు కదా, అది అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా జలకన్యగా మారింది. మళ్ళీ తనకి జరిగినట్లుగానే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ రాజ్యానికి అప్పగించాడు ఓర్వ. ఎవరైతే రాజ్యంలో వారసుల్ని అందిస్తారో వారిని ఎంతగానో ఎన్నో మర్యాదలతో వారికి మర్యాదలు చేస్తారంట. వారిని బాగా చక్కగా చూసుకుంటారంట. కాబట్టి జీవితకాలం ఓర్వ ఆ రాజ్యంలో ఎంతో భోగభాగ్యాలని, మర్యాదలతో జీవితాంతం కాలం ఎన్నో గౌరవ మర్యాదలతో బతికాడు ఓర్వ ఆ రాజ్యంలో. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు? తిమింగలాలకి తను ఆహారం అవ్వాల్సిన రోజు వచ్చేసింది. తిమింగలాలు తన ఎదురుగానే ఉన్నాయి. చావు సమీపిస్తున్నట్లుగా ఓర్వాకు తెలుస్తుంది. కానీ అతడు కదలలేకపోతున్నాడు. తెలియకుండానే అతను తిమింగలాల మధ్య తిరుగుతున్నాడు. కానీ నోట్లోకి వెళ్ళబోతున్నాడు అని తెలిసి తనకి చెమట పడుతూ నిస్సహాయతో, అతనికి ఇష్టం లేదు కదా చావాలని, అట్లా తిమింగలాల నోట్లోకి వెళ్ళి చావకూడదని తను బయటికి రావాలని ప్రయత్నం చేశాడు మిత్రులారా. యాక్చువల్లీ ఆ నిస్సహాయతలో అరుద్దామనుకున్నాడు. కానీ అరవలేకపోతున్నాడు.
ఆ చావు నుండి బయటపడాలనుకున్నాడు, కానీ ఆ చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. నెమ్మదిగా తిమింగిల నోట్లోకి వెళ్ళడం ఓర్వాకి తెలుస్తుంది. ఇంతలో ఒళ్ళంతా చెమటలు పట్టి, అంటే ఎవరికైనా ఏదైనా భయంకరమైన సంఘటన కానీ, ఒక షాక్లో ఉన్నప్పుడు కానీ ఎవరికైనా ఏం జరుగుతుంది, మనకి ఏదైనా పీడకలు వచ్చినప్పుడు కానీ ఒళ్ళంతా చెమటలు పడతాయి, వణికిపోతూ ఉంటాం. ఇలా ఓర్వ కూడా ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకుతూ లేచాడు ఓర్వ. ఏంటి ఇది లెగవడం ఏంటి అంటే, ఇది మనకి పీడకల అని చెప్పాను కదా మిత్రులారా. ఫస్ట్ మనకి ఓర్వాకి కళ వచ్చిందని, ఆ కళ ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వచ్చాం అనమాట. ఇంతలో ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకుతూ లేచాడు ఓర్వ. ఇదంతా ఒక పీడకల. తర్వాత రోజు బాబా ఓర్వ ఇద్దరూ కలిసి ఒక యాగాన్ని చేస్తున్నారు. యాగం చేస్తుండగా ఓర్వ తిమింగలాల నోట్లో వెళ్తున్న సంగతి ఇదంతా కూడా బాబాతో మాట్లాడాడు. తన కళని బాబాకి వివరించాడు. అసలు ఓర్వాకి ఆ కళ ఎందుకు వస్తుంది? అసలు ఓర్వాకి ఆ కళ ఎందుకు వస్తుంది? చిన్నప్పటి నుండి ఒకే కళ ఎందుకు బాధింపడుతున్నాడు? దానికి పరిష్కారం దొరుకుతుందా? అసలు ఈ కళను బాబాకు ఎందుకు చెప్పాడు? ఓర్వ నాయకుడు అవ్వడానికి హనుమంతుల వారి రాకకు ఏదైనా సంబంధం ఉందా? ఉంటే అదేంటి? అదంతా మరి మనం రేపటి భాగంలో తెలుసుకుందాం మిత్రులారా. మన ఓర్వాకు వచ్చిన పీడకల్ని బాబాకి చెప్పడంతో ఇక్కడ ముగిస్తున్నాను. రేపు ఆ కళకు ఒక అర్థం ఏంటి, అది ఎందుకు ఏంటి, ఎలా ఎంచుకోబడ్డాడు నాయకుడిగా, అలాంటి విషయాలన్నీ మనం రేపు తెలుసుకుందాం. ధన్యవాదాలు.